వెనిజులా ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ట్రంప్ హిట్ లిస్ట్ లో ఉన్నది గ్రీన్లాండేనా? రీసెంట్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయిన స్టీఫెన్ మిల్లర్ వాళ్ళ వైఫ్ కైలీ మిల్లర్ చేసిన ఈ ట్వీట్ చూడండి. ఇది క్లియర్ గా ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ అనే సంకేతాలు ఇస్తుంది. ట్రంప్ కళ్ళు గ్రీన్లాండ్ మీద పడడానికి కారణాలను అన్వేషించడం మొదలు పెడితే గ్రీన్లాండ్ నార్త్ అమెరికాకి యూరోప్ కి మధ్య స్ట్రాటజిక్ గా లొకేట్ అయి ఉంది. ఇక్కడ పట్టు బిగించడం వల్ల యుఎస్ కి రష్యన్ నేవల్ ఫ్లీట్ మీద చాలా క్లియర్ ఓవర్సీ వస్తుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి గ్రీన్లాండ్ ఒక రిసోర్స్ రిచ్ కంట్రీ. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ విపరీతంగా ఉండడంతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉపయోగపడతాయో అవి చాలా పుష్కలంగా ఉన్నాయి గ్రీన్లాండ్ లో. అయితే యుఎస్ కి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసే అంత మిలిటరీ కెపాసిటీ ఉన్నా ఆక్యుపై చేయడం ప్రాక్టికల్ గా అంత ఈజీ కాదు. ఎందుకంటే గ్రీన్లాండ్ అనేది ఒక సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీ, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ లో భాగంగా ఉంది. అదేవిధంగా ఈ కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ ద్వారా నేటోలో అండ్ యునైటెడ్ నేషన్స్ లో కూడా మెంబర్షిప్ కలిగి ఉంది. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెనిజులా విషయంలో చేసినట్టు ఇక్కడ కూడా ఏదైనా మిస్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తే దీని పర్యవసానంలో ఏ డైరెక్షన్ అయినా వెళ్ళొచ్చు.